నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. జిల్లాలో ఇప్పటికే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. పెండింగ్లో ఉన్న ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని, దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా గొట్టిపాటి లక్ష్మిని నియమించారు. దీంతో మాగుంట అభిమానులు ఒంగోలు మాగుంట కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దామచల్ల జనార్దన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఇష్టం వచ్చినట్లు అసత్యారోపణలు చేయటం మంచి పద్ధతి కాదని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి హెచ్చరించారు. నేను నోరు విప్పితే దామచల్ల జనార్దన్ చరిత్ర బయటపెడతానని ప్రణీత్ రెడ్డి అన్నారు. నగరంలోని 3వ డివిజన్లో టీడీపీ జనసేనకు చెందిన 30 కుటుంబాలు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా కార్యక్రమానికి వీచేసిన యువ నాయకులు ప్రణీత్ రెడ్డికి యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. టీడీపీ జనసేనకు చెందిన గుప్తా ప్రశాంత్, అన్నం వరప్రసాద్, అనూష ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ప్రణీత్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిపై దామచల్ల జనార్దన్ అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, అందుకే కావాలని నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తప్ప ఎక్కడ ఆధారాలు చూపించలేకపోతున్నారని అన్నారు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు తెలుసని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, శ్రీకాంత్ రెడ్డి, కుమారి, డివిజన్ అధ్యక్షుడు జాఫర్ నాయక్, రాజశేఖర్, చిన్న, అబీబ్, కొక్కిలగడ్డ నాగబాబు, శ్రీనివాస్, ఆనంద్, బాబురావు, పాశం రమణయ్య, షేక్ బుజ్జి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ డివిజన్లో జాయినింగ్స్ ఉంటే కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయినింగ్స్ ఉంటే రావడం జరిగింది. నేను ముందే చెప్తా ఉన్నాను, ఈ మాస్ ఏరియాలో వన్ సైడ్ అయిపోద్దని నేను చెప్తానే ఉన్నా. సో ఈరోజు కొంతమంది ప్రశాంత్ అన్న, అట్లాగే రమణయ్య అన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ వైసీపీలో చేరడం జరిగింది. వాళ్ళు సొంత ఊర్లో వాళ్ళు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఇక్కడ ఒంగోలుకి వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీకి మారడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు పెద్ద కుటుంబం, ఆల్మోస్ట్ ఒక 60-70 ఓట్లు ఉంటాయి. అందరూ ఈసారి కలిసికట్టుగా వైసీపీకి వేస్తాము, మాకు పట్టా కూడా వచ్చిందని చెప్పారు చాలామంది. ఇక్కడ మీరు చేశారు కాబట్టి మీకు కంపల్సరీ మీకే చేస్తామని మాటిచ్చారు. సో మేము మళ్ళీ మాటిస్తున్నాం. వాళ్ళకి ఫ్యూచర్గా ఏం ప్రాబ్లం వచ్చినా ఇది ఉన్నా డైరెక్ట్గా నన్నే అప్రోచ్ అవ్వచ్చని చెప్పాను. వాళ్ళకి అన్ని పనులు మేము చేసి పెడతామని చెప్పాం. సో ఒకటే చెప్తున్నా, ఇది పేదలకి ధనవంతులకి జరిగే యుద్ధం. కన్ఫామ్గా
పేదలే గెలుస్తారు, ఎందుకంటే ఎక్కువ జనాభా వాళ్ళే ఉన్నారు మా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే స్కీమ్ వచ్చే ఇంట్లో ఒకలాగా ఉంది, స్కీమ్ నాని ఇంట్లో ఒకలాగా ఉంది. నేను జనాల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కువ నోటీస్ చేసింది అది. ఈ స్కీమ్ వచ్చే ఇంట్లో లేడీస్ మాత్రం ఎవరి మాట వినరు. అదే చెప్తా ఉన్నా పది వాళ్ళ హస్బెండ్ అటు ఎట్టేసినా కూడా లేడీస్ మాత్రం జగనే అంటున్నారు. సో నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎన్ని సర్వేలు కూడా చేస్తూ ఉన్నాం, క్లియర్గా ఉంది ఎలక్షను. అతను ఏదో అందరినీ సంగతి తెలుస్తా మేము వస్తున్నామని మాట్లాడుతున్నాడు. పద్ధతిగా ఉండదు. మీ సంగతి తెలుస్తాం ఏందా మాటలు. ఆయన నా తెలిసిన ఒంగోలు ఎలక్షన్ అయిపోయిన ఉండడు, ఇంకా లైఫ్లో ఆడుకోడు మళ్ళీ ఒంగోలుకి. అదే ఆయన పరిస్థితి. ఎందుకంటే ఆయన అన్ని అప్పులు చేస్తున్నాయి, ఊరంతా అప్పులు చేసుకొని తిరుగుతున్నాడు. ఎవరికి మళ్ళీ డబ్బులు కొట్టినప్పుడు వాస్తవాలు చెప్పేలాగా ఉంటే అప్పటికే వాళ్ళు ఆయన కమెంట్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నాయి. ఇవాళ వాళ్ళు పర్సనల్గా ఎప్పుడు ఆయన కమెంట్ చేయలేదు, ఊరిని ప్రతిసారి ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టాడు వాస్తవం లిస్ట్ రాస్తే పేపర్ బుక్కే నిండిద్ది. వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నాడు అతను. వాళ్ళ కార్యకర్తలు మా దగ్గరికి వచ్చి పెడుతున్నారు. వాళ్ళు టీడీపీ మీద ప్రేమతో ఉన్నారు, ఇంకా అంతే కార్యకర్తలు అక్కడ. ఇతను చూసి మాత్రం ఎవరు లేరు, అది గుర్తుపెట్టుకోమని ఆయన. థ్యాంక్ యూ. అంటే పర్టికులర్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే మా నాన్న 6 times 6 సార్లు గెలిచాడు. సో ఆయన గురించి ఏం బ్యాడ్ మాట్లాడితే ఎవరు నమ్మట్లా. సో నా మీద అసలు నమ్ముతారేమో. పబ్లిక్ ఎలా ఉంటారంటే బేసిక్గా కొంచెం చెడు ఎక్కువ నమ్ముతారు. నాతో ట్రావెల్ చేసిన నా కుర్రోళ్ళు ఎవరైనా అడగండి, చెప్తారు నేను ఎట్లా అంటున్నా. మా కార్యకర్తలను అడగండి. ఆరోపణలే ఒకరు నాకు రూపాయి డబ్బులు ఇచ్చినాడు ఒకరైనా చూపించమను, లేకపోతే ఏ ల్యాండ్ మొన్న సిట్ వేసారు ఒకరైనా నా మీద కంప్లైంట్ చేశాడా. ఏదో ల్యాండ్ స్కామ్ ఫస్ట్ 10 మంది ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి 5 ల్యాండ్ స్కామ్లో ఇరుక్కొని ఉన్నారు. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు నా మీద నిందేస్తారు. వాళ్ళు ఇరుక్కున్నారు సిట్లో, పారిపోయారు 1 month ఒంగోలు లేకుండా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళే. అది వాళ్ళ పార్టీ పరిస్థితి. అంతేకాకుండా ఏదో బురద చల్లితే ఏదో ఓట్లు వస్తాయేమో అని ఆశ. వాళ్ళు తెలుసు, మనసులో తెలుసు వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసి మేకపాటి గంభీరం. ఏదో మా కార్యకర్తలు ఏదో టీడీపీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు కదా, ఆపుకోవాలా, ఏదో ఒకటి చేసి లాస్ట్ మినిట్లో చేయొచ్చామని ఆశ. పబ్లిక్లో జగన్ ఉన్నాడు, ఎవరేం చేయలేడు. అది ఫైనల్ తీర్పు అదే అయింది. యువ నాయకుడు బాలినేని ప్రణీత్ బాబు గారి యొక్క సమక్షంలో మా 3వ డివిజన్ పరిధిలోని బలరాం కాలనీ నందు చాలామంది కూడా 50 మంది కుటుంబాలు దాదాపు అందరూ కూడా టీడీపీ జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా మా యొక్క వైసీపీ పార్టీలోకి చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ చెప్పేది కూడా ఒకటే మాట, మాకు అందరికి కూడా ఈ యొక్క వైసీపీ పరిపాలనలో అందరికి కూడా మాకు న్యాయం జరిగింది, ప్రతి ఒక్కటి కూడా అన్ని పథకాలనే అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అందిని అని చెప్పి వాళ్ళు సంతోషంతో ఈరోజు వచ్చారు. మేము ఎవరిని వాళ్ళని ఫోకస్ చేయలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ వాళ్ళే ఇక్కడికి వచ్చి మేము అందరం కూడా సంతోషంగా మీ పార్టీకి గతంలో ఏ పార్టీ అయినా చేస్తున్నాము, అది టీడీపీ జనసేన, కానీ ఇప్పుడు మాత్రం మేము వైసీపీలో సంతోషంగా చేరుతున్నాము. రేపు రానున్న ఎలక్షన్స్లో 2024కి మా యొక్క వాసనని మంచి మెజార్టీతో గెలిపిస్తామని సంతోషంగా చెప్తూ ఉన్నారు. దీనికి ఒకటే కారణం, పైన జగనన్న ఏది చెప్పాడంటే చేస్తాడు. కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందిస్తూ వారంటీల ద్వారా ప్రతి ఒక్క పథకం కూడా ఇంటి ముందుకు తీసుకొచ్చి అధికారులు సైతం అన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ ఉన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని మేము వదులుకోము అని మా యొక్క పబ్లిక్ అందరూ కూడా చెప్తున్నారు. ఇంకోటి, అందరూ జనసేన పార్టీ వాళ్ళు కూడా నోటీస్ చేసుకోవాలి. జనసేన పార్టీ వాళ్ళని టీడీపీ చేర్చుకుంటున్నారు, అదేం జరుగుతుందో అర్థం కావట్లేదు. 2 పొత్తులు ఉన్నారు కదా, మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళకి టీడీపీ కండు వేయటమైంది. కానీ నోటీస్ చేయండి, ప్రతి లాస్ట్ 10 days నుంచి జరిగేది పనుగోలు ఇదే. జనసేన పార్టీని ఖాళీ చేస్తున్నారు ఇక్కడ ఒంగోలు వాళ్ళు. జనసేన పార్టీని పిలిపించుకొని టీడీపీ కండు వేసుకోమంటున్నారు. ఇది వాస్తవం లేదా కనుక్కోండి, ఎంక్వైరీ చేసుకోమని. అంటే పొత్తు ధర్మం పాటించట్లేదా వాళ్ళు? మీరు టీడీపీలోనే పనులు జరిగితే జనసేనలో ఏం జరగని వాళ్ళే చెప్తున్నారు, ఇంకేం అనాలి. అదేం పొత్తో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్కి ఏం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. 3వ డివిజన్ బలరాం కాలనీలో బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరడం జరిగింది. మరి ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని భయపెట్టి ఈరోజు ఆపడం జరిగింది. అయినా సరే ఇక్కడ వరకు ఆపినా బ్యాలెట్ బాక్స్లోకి వెళ్ళేసరికి వాసన్నకి జగనానికి ఓటేస్తారు. మీరు ఎన్ని చెప్పినా సరే ఇక్కడ భయపెట్టవచ్చు, రేపు బ్యాలెట్ బాక్సుల ముందు ఏమి ఉండదు. జనార్దన్ ఎందుకంటే భయపడేది మా బాస్ తెలుసుగా, మా బాస్ అంటే భయపడతాడు. అతని స్థాయి వాసనది. అయినా మా బాస్ అంటే ఎందుకు భయపడతాడు ఇంకా మీకే తెలుసు.
అమాయకమైన ప్రజల్ని మీరు రావడానికి ఆపుతారేమో కానీ బ్యాలెట్ బాక్స్ ముందు మీరు ఏమి చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మళ్ళీ వైసీపీ వచ్చింది. 20,000 మెజార్టీతో వాసన మళ్ళీ గెలిపించుకొని జరుగుతుంది. ఒంగోలు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందే అధ్యక్ష పదవికి ఎన్ మోహన్ దాసు, ప్రధాన కార్యదర్శి పదవికి ఈ సురేంద్రబాబు, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా ఎన్ సాంబశివరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 838 మంది న్యాయవాదులకు గాను 567 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్కంఠ భరిత పోరులో ఉపాధ్యక్ష పదవికి ఎంవీవీఎస్ వేణుగోపాల్ 2 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి ఎస్ జగజ్జీవనరావుపై విజయం సాధించారు. మహిళా ప్రతినిధి స్థానంలో కె ఆదిలక్ష్మి విజయం సాధించారు. సంయుక్త కార్యదర్శి స్థానంలో ఎస్ రామిరెడ్డికి 337 ఓట్లు రాగా తన ప్రత్యర్థి సిహెచ్ సురేష్ బాబుకు 211 ఓట్లు వచ్చాయి. గ్రంథాలయ కార్యదర్శి స్థానానికి జరిగిన పోటీల్లో పి గోపాలరావుకు 403 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి పి వెంకటేష్కు 149 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఖజానాధికారి స్థానానికి జరిగిన పోటీలో జి లక్ష్మీనారాయణ తన ప్రత్యర్థి ఎంహెచ్ దీపలతపై విజయం సాధించారు. విజేతలకు ఎన్నికల అధికారులు పి శ్రీనివాసగుప్తా, కేఆర్ తిమోతి పాల్, డిఎస్కే చక్రవర్తి, బి శ్రీనివాసరావులు ధృవీకరణ పత్రాలు అందించారు. ఎన్నికైన నూతన కమిటీని ప్రస్తుత కమిటీ అధ్యక్షుడు ఎన్ సత్యశ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి డి నాగేశ్వరరావు, న్యాయవాదులు అభినందించారు. ఒంగోలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నల్లూరి సత్యశ్రీనివాసులు గారు నన్ను, కేఆర్ తిమోతి పాల్, బద్దిపూడి శ్రీనివాసరావు, డిఎస్కే చక్రవర్తి, సందాని అనేటువంటి వాళ్ళ 5గురిని ఎలక్షన్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. ఎలక్షన్లో 3 పోస్టులకు ఏకగ్రీవంగా జరిగింది. ప్రెసిడెంట్ స్థానానికి నాగిశెట్టి మోహన్ దాస్ గారు 21 సంవత్సరాల తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీ స్థానానికి ఏల్చూరి సురేంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ స్థానానికి నాగిశెట్టి సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఈ రోజున మొత్తం 5 స్థానాలకి పోలింగ్ జరగడం, కౌంటింగ్ జరగడం అన్నీ జరిగినాయి. ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేటువంటిది జరిగింది. 6 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. వైస్ ప్రెసిడెంట్ స్థానానికి ఎంవీవీఎస్ వేణుగోపాల్ 2 ఓట్లతోటి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి సలగల జగజ్జీవన్ రావు మీద గెలవడం జరిగింది. అలాగే లేడీ రిప్రజెంటేటివ్ స్థానానికి కె ఆదిలక్ష్మి అనేటువంటి ఆమె తెలగతోటి జ్యోతి మీద 86 ఓట్లతోటి మెజారిటీతో గెలవడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీ స్థానానికి ఎస్ రామిరెడ్డి 122 ఓట్ల మెజారిటీతో చందవల్లి సురేష్ బాబు మీద గెలవడం జరిగింది. లైబ్రరీ సెక్రటరీ స్థానానికి పి గోపాలరావు పెద్దిరెడ్డి వెంకటేష్ మీద 254 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ట్రెజరర్ స్థానానికి గోపిశెట్టి లక్ష్మీనారాయణ దీపలత మీద 228 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇంతటితో ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేటువంటిది ముగిసిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఫారాలని రేపు అందజేయడం జరుగుతూ ఉంది. 33 సంవత్సరాలుగా సీనియారిటీ ప్రకారంగా ఎంతో గౌరవంగా జరిగే పదవిని ఈ సంవత్సరం ప్రప్రథమంగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఈ కంటెస్ట్లో కూడా ఎంతోమంది సీనియర్స్ కష్టఫలితంగా ఈ విజయం జరిగింది. ఈ విజయం అంతా సీనియర్స్కి దక్కాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కోరుకుంటున్నాను. వాళ్ళంతా నాకు తోడుగా ఉండి ఈ బార్లో ఇంకా నేను ఏమేమి చేయాలో, ఎన్ని మంచి పద్ధతులు జరపాలో, ఏ విధమైన గాడి తప్పిన విషయాలన్నీ ఒక సక్రమైన మార్గంలో పెట్టాలో వాళ్ళ యొక్క సూచనల మేరకి, నా శక్తి మేరకి సవరించి అన్నీ కూడా నాకు కష్టపడైన అన్ని మార్పు తీసుకొచ్చి, లేదు నాకు తెలియకపోయినా పెద్దల సహకారంతో అన్ని సవ్యంగా జరిపి మళ్ళా సీనియర్స్కి జూనియర్స్కి సహృద్భావంతో అందరూ కలిసిమెలిసి ఉండేలాగా నేను కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తాను. పాపుల పాపాల కోసం యేసు ప్రభు శిలువ ఎక్కిన రోజు ప్రపంచ క్రైస్తవులందరూ గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒంగోలు జుబెట్ మెమోరియల్ చర్చిలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు ప్రార్థనలు చేశారు.
చర్చి కోయర్ బృందం ప్రత్యేక గీతాలు ఆలపించారు. సంఘ కాపరి జాన్ కెన్నడి, జె యేసురత్నం వాక్య సందేశం అందించారు. చర్చి చైర్మన్ జి పద్మజోషి, కార్యదర్శి యాదాల రాజశేఖర్, ట్రెజరర్ జగజ్జీవన్ రావు, అజయ్, సామ్యూయల్, సునీల్, మాధవి, విజయ్, పాస్టర్ వి సాల్మన్ రాజు పాల్గొన్నారు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నన్ను అపహసించుచున్నారు. దూరముగా ఉండకము. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలుపునకు మాదిగల గెలుపుగా చూడవలసిన అవసరం ఉందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు అన్నారు. ఎన్డీఏ కూటమికి ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఆయన నివాసంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, జిల్లా అధ్యక్షులు టి అనంత మాదిగ ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల ఎంఆర్పీఎస్ నాయకులు కలిశారు. రానున్న ఎన్నికల్లో గ్రామాన ఎన్డీఏ కూటమిని విజయాన్ని మాదిగలు గెలుపుగా తీసుకుని పనిచేయాలన్నట్లు తెలిపారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ బిడ్డల భవిష్యత్తు నిర్ణయించేది మీ ఓటుతో ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని నాగరాజు కోరారు.
మాదిగ జాతిని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగి రిజర్వేషన్ అమలు చేయడం జరిగిందన్నారు. దీంతో ఉద్యోగ విద్యా అవకాశాలు పొందడం జరిగిందన్నారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. గతికొండలో స్ప్రెడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అది కూడా ప్రచారంలో ఒక భాగం అవుతుంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి యొక్క గెలుపు ఈరోజు మాదిగల గెలుపుగా చూడవలసిన అవసరత ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉండబడినటువంటి నా మాదిగ జాతి కుల పెద్దలకు, నా మాదిగ జాతి విద్యార్థుల యువకులకు, నా మాదిగ జాతి అక్క చెల్లెలకు, తల్లులకు ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన మందా కృష్ణ మాదిగ గారి పక్షాన నేను ఒకటే మీ అందరు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మే 13న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ విలువైనటువంటి ఓటును మీ బిడ్డకు 100 ఏళ్ల బంగారు భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఏదైతే అత్యంత విలువైనటువంటి ఓటు ఉందో ఆ ఓటును ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా ఉండబడినటువంటి పెద్దలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి మీద మీ విలువైనటువంటి ఓటును వేసి భారీ మెజార్టీ తోటి మీరు కానీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని కానీ గెలిపిస్తే మాదిగ జాతి గెలిచినట్లే నేను చెప్పేది అలాగే పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకనాడు ముఖ్యమంత్రిగా ఉండబడిన సమయంలో 1999 నుంచి 2004 వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరిగితే 5 ఏళ్ల పాటు ఈ 5 ఏళ్ల కాలంలో మాదిగ ఒప్పుకుల బిడ్డలకు దాదాపుగా 23,000 ఉద్యోగాలు రావడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసుల వాహనాలు తనిఖీ ముమ్మరం చేశారు. అద్దంకి బస్టాండ్ సెంటర్లో 1 టౌన్ ఎస్ఐ టి కిషోర్ బాబు ఆధ్వర్యంలో రిజర్వ్డ్ పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. మస్తాన్ దర్గా నుండి కర్నూలు రోడ్డు వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి కారు యజమానులతో మాట్లాడి వాహనాలు పంపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పార్టీ నాయకుల వాహనాలలో కొందరు నగదును రవాణా చేస్తున్నారని అనుమానాలు రావడంతో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేపట్టారు. ప్రస్తుతం తనిఖీ చేసిన వాహనాలలో రాజకీయ పార్టీలకు సంబంధించింది కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి వస్తువులు కూడా ఏమీ లేవని గుర్తించిన తర్వాత వాహనాలను పంపించి వేశారు.
నగరంలోని కర్నూలు రోడ్డు బైపాస్ ఫ్లైఓవర్ వద్ద గల అక్షత మొబైల్ షోరూంలో 25 లక్షల విలువ చేసే మొబైల్స్తో పాటు నగదు చోరీ జరిగింది. తెల్లవారుజామున ప్రాంతంలో జరిగినట్లుగా తాలూకా సీఐ భక్తవత్సల రెడ్డి తెలిపారు. కర్నూలు రోడ్ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద గల అక్షత మొబైల్ షోరూంను ప్రతిరోజు మాదిరిగానే రాత్రి 10:30 సమయంలో షాపు మూసివేసి వెళ్లినట్లు యజమాని సుబ్బారావు తెలిపారు. ఉదయం పక్క బజార్లో ఉండేవారు మొబైల్ షోరూమ్ షట్టర్ పగలగొట్టినట్లు ఉండటంతో ఫోన్ ద్వారా తెలియచేయడంతో వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించడం జరిగిందని అన్నారు. తాలూకా పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని షాపును పరిశీలించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏఎస్పీ శ్రీధర్ బాబు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించి తాలూకా సిఐ భక్తవత్సల రెడ్డికి పలు సూచనలు చేశారు. తెల్లవారుజామున 3 వ్యక్తులు షట్టర్ పగలగొట్టి చోరీ చేసినట్లు సిఐ తెలిపారు. 25 మొబైల్స్తో పాటు నగదు చోరీ జరిగినట్టు తెలిపారు. అక్షత మొబైల్ షాపు ఓనర్ సుబ్బారావు మాట్లాడుతూ 25 లక్షల రూపాయల విలువ కలిగిన మొబైల్స్తో పాటు 3,25,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. ఈరోజు అక్షత అనే మొబైల్ షాప్లో కర్నూలు బైపాస్ ఫ్లైఓవర్ దగ్గర ఎర్లీ మార్నింగ్ అవర్స్లో థెఫ్ట్ జరిగింది. సో ఆ షట్టర్ లిఫ్ట్ చేసి అన్నోన్ పర్సన్స్ ఎవరో వచ్చి థెఫ్ట్ చేశారని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చి వెంటనే రావడం, క్లూస్ టీమ్స్ అదేవిధంగా క్రైమ్ టీమ్స్ కూడా విజిట్ చేశారు. సీనియర్ ఆఫీసర్ కూడా విజిట్ చేసి ఈ యొక్క క్రైమ్ ఎలా జరిగింది, వీలైన త్వరగా ఆ యొక్క అఫెండర్స్ పట్టుకుని ఆ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు. ఏ ఐటమ్స్ పోయినాయి, ఎంత అమౌంట్ పోయినది పూర్తి దర్యాప్తు కూడా తర్వాత మీకు తెలియపరుస్తాను. వీళ్ళని త్వరగా కేసు డిటెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఒక 90-95 మొబైల్స్ పైన చెప్తున్నారు. కొంచెం రిపోర్ట్ వచ్చినా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. అక్షిత్ మొబైల్స్ అండి. నా పేరు సుబ్బారావు. రాత్రి 10:30కి షాప్ క్లోజ్ చేసి వెళ్ళాము. మార్నింగ్ 6:10కి పక్కన పాల షాప్ వాళ్ళు కాల్ చేశారు. ఇట్లా మీ షాప్ డోర్ షట్టర్ పగిలిపోయింది, థెఫ్ట్ జరిగిందని చెప్పేసి వచ్చి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు వచ్చిందాక షట్టర్ కదిలించొద్దన్నారు. వాళ్ళు వచ్చినాక ఓపెన్ చేసి చూసాము. దాదాపుగా 25 నుంచి 30 lakhs దాకా స్టాక్ మిస్ అయింది. క్యాష్ ఒక 3,72,000 దాకా క్యాష్ మిస్ అయింది. కౌంటర్లో క్యాష్ మంత్ ఎండ్ కదా, స్టాక్ అది డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆ అమౌంట్ కూడా దాంట్లో హోల్డ్ చేసాము. ఉన్నాయండి. లేదండి, ఆ ఎంసీబీలు ఆఫ్ చేసి వెళ్ళాం. యాజ్ పర్ పక్కన ఇది ఉంది కదా, పక్క సీసీ కెమెరా ప్రకారంగా మార్నింగ్ 3కి జరిగినట్టుగా దానిలో రికార్డ్ అయ్యింది. ఒక 3 వచ్చి షట్టర్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి బ్రేక్ చేశారు. షట్టర్ కంప్లీట్గా బ్రేక్ చేసి తీసుకెళ్ళి స్టాక్ అయితే 25 నుంచి 30 లక్షల మధ్యలో ఉంటుందండి. ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ఐఎంఈ నెంబర్లు తెప్పిస్తున్నాము, క్లారిటీ అనేది వస్తుంది. క్యాష్ అయితే ఒక 3,72,000 రూపాయలు మిస్. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పలువురు కలిసి అభినందనలు తెలిపారు. ఇటీవల మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో పలువురు టీడీపీ మహిళా నాయకులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మాగుంట అభిమానులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిసి వారి సమస్యలను మాగుంట దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధికే తిరిగి పట్టం కట్టాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 50వ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో శచీదేవి ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా సంక్షేమ అభివృద్ధి చేపట్టారని ప్రజలకు వివరించారు. ప్రచార కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నియోజకవర్గంలో బాలినేని చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. పట్టుబట్టి మరీ నగరంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలైన 25,000 మందికి ఇళ్ల పట్టాలు తిరిగి ప్రభుత్వం రాగానే సొంత ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, పార్టీ నాయకులు నరాల రమణారెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, కామేష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాయి, రామకృష్ణారెడ్డి, మంజుల, రావి రమణమ్మ, గురవారెడ్డి, తిప్పారెడ్డి, కొండారెడ్డి, సురేష్, నరసారెడ్డి, నరసింహారెడ్డి, సోమశేఖర్, టైలర్స్ అసోసియేషన్ చైర్మన్ షేక్ సుభాన్బీ, కరుణాకర్, నాగూర్, రమ్య, ప్రవల్లిక, ఎంపీపీ సావిత్రి, జల్లిపల్లి సుబ్బులు, అనుమాటి ఏడుకొండలు, తూము పద్మ, చింతగుంట్ల సువర్ణ, లోపల్లి రవి, అజయ్, ఓబుల్రెడ్డి, వేణు, కోటపూరి మారుతి, కండే రాములు, రంగారెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇంటి పట్టా వచ్చింది కదా, ఇల్లు కట్టిస్తారు. రాసు గారు గెలిచి పెన్షన్ కూడా ఇంటికి తీసుకొచ్చిస్తాడు. తప్పకుండా వేసి గెలిపించాలమ్మా. రాసు గారికి ఫ్యాన్ గుర్తు కొట్టలేమ్మా. ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు ఫ్యాన్కి మీరందరూ రాష్ట్రాన్ని గెలిపించాలి. పెట్టారంటే తప్పకుండా వస్తుంది. మాకు 2 ఓట్లు
గారికి ఫ్యాన్ కూడా మనకు ఏం లేదు ప్రార్థన 3 గంటల ప్రార్థన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు యువనేత ప్రణీత్ రెడ్డి తెలిపారు. 19వ డివిజన్ భాగ్యనగర్లో కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటు నిలబడి మమ్మీ ఇట్రా దూరంగా పెట్టాము. వర్ధిల్లాలే బాల్య నాయకత్వం, జై జగన్, జై జగన్, బాలినేని నాయకత్వం. కార్పొరేటర్ చిన్నారి డివిజన్ అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకున్నారని ప్రణీత్ రెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలకు అనేక మంది ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి మా నాన్న కూడా పార్టీలో కష్టపడి పనిచేశారని, అలాంటి వ్యక్తిపై కొన్ని పత్రికలు పార్టీ మారుతున్నారని ఇష్టం వచ్చినట్లు రాయటం బాధాకరమని అన్నారు. మా నాన్న మీద నమ్మకంతో రాబోయే ప్రభుత్వంలో మంత్రిగా చేస్తానని జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. ఎవరైనా మంచి పనులు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో డివిజన్లో వైసీపీ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజేష్, కన్వీనర్ రవిచంద్ర, సుతారం శ్రీనివాసరావు, పవన్, నరేష్, సురేష్, కరుణాకర్, జిలానీ, కోటి, చలపతి, పద్మజ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన భాగ్యనగర్ వాసులందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నేను ముందే చెప్పాను ఒకసారి మీటింగ్లో, చిన్నారాయణ లాంటి ఒక కోఆపరేటర్ ఉంటే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు సమస్యలు మా ఇంటి వరకు రావు, ఇక్కడే అని క్లోజ్ చేస్తారు. సో మొత్తం 50 మంది కోఆపరేటర్ అలాగే ఉంటే నాకు హ్యాపీ ఎలక్షన్స్ కూడా. కానీ ఎప్పుడు ఆలోచన రాలా, అవసరమైతే రాజకీయాలు మానుకుందాం. అప్పటికి నాన్న 2-3 ప్రశ్నలు మీరు పెట్టి మని చెప్పాడు. కానీ కూడా న్యూస్ ఛానల్స్ మాత్రం జనసేనకి వెళ్తాడు, టీడీపీకి వెళ్తాడు. ఈ పార్టీ ప్రకాశం జిల్లాలో పార్టీ వైఎస్ జగన్ ఈ పార్టీ మొదలు పెట్టాడంటే జగన్ గారు మొత్తం స్టార్ట్ చేసిన ఆయనే. కానీ ప్రకాశం జిల్లాలో మొదటి వీటికి మాత్రం నానే వేసాడు, అది మర్చిపోయారు అందరూ. జగన్ గారు అందుకే ఆయన మన నాన్న మీద ప్రేమ చూపించుకోవడానికే మన నాన్న మాట ఇచ్చారు కాబట్టి 250 కోట్లు కరెక్ట్గా జనవరిలో రిలీజ్ చేశారు. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా నాన్న ఒకటే అన్నాడు, అన్న మేము మాట ఇచ్చాము, ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా అంటే జగన్ గారు ఒక్క సెకండ్ ఆలోచించుకోకుండా మన ఒంగోలు ప్రజల కోసం 250 కోట్లు ఇంకా ఏ కాన్షియస్కి ఇవ్వాలి లాస్ట్ మినిట్లో న్యూస్లో కూడా వచ్చింది అది. సో మేము మాట చాలా పనులు చేసాం, చెప్పిన పనులు కూడా చేసాం. మేము ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాం, వచ్చే May 13th ఎలక్షన్స్ అప్పుడు మీరు అందరికీ మన నాన్న ఓటేసి అట్లాగే ఎంపీగా చెరువుడానికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఎలక్షన్ సో మంచి మెజారిటీ, ఇందాక చిన్నారాయణ చెప్పినట్టు 1000 ఓట్ల మెజారిటీ చిన్నారాయణకు వచ్చింది. అసెంబ్లీకి వాస్తవంగా ఈ డివిజన్ ప్రకారం కష్టం అది, కానీ అందరూ కష్టపడి చేయగలుగుతారని నమ్మకం ఉంది. సో మళ్ళీ ఆ 1000 కోసం మనం అందరూ కష్టపడాలని కోరుకుంటూ మళ్ళీ జగన్ గారిని సీఎం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్మా, ఎందుకంటే మేము సర్వే చేస్తూ ఉంటాం అన్ని ఏరియాలు. 2019 వరకు 2015-16 వరకు బాలినేని వాసనకి ఓటేస్తామనేవాళ్ళు.
ఇప్పుడు ట్రెండ్ అలా లేదు, జగనే 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 అంటున్నారు. లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ మాత్రం జగనే అన్నారు. ఈ మధ్య మనం పట్టాయించిన తర్వాత వాసన అంటున్నారు. ఇది వాస్తవం. అంటే జగన్ గారు మీ లేడీస్ గుండెల్లోకి అంత ఎవరు ఏం చెప్పినా లేడీస్ మాత్రం వినరు. థ్యాంక్స్ దానికి ఇన్వైట్ చేసినందుకు. మీరు మన వాసన ఎట్లయితే అంత పేరు తెచ్చుకున్నారో మీరు కూడా ఫ్యూచర్లో అంత పేరు తెచ్చుకోవాలని మేము కూడా మా సంఘాల తరఫున అందరం కూడా జీవిస్తున్నాము. ఎప్పుడు మేమేంటే ఉంటాం మేము. మాకు వాసన అంటే విడిగా వేరే ఫ్యామిలీ అనిపిస్తుంది అనమాట. మేమందరం కూడా జగనన్న వాసన అసలు మా ఆడవాళ్ళం అందరం అంత అభిమానం అనమాట. ఎందుకంటే మా పుట్టింటి నుంచి చీరలు వచ్చినాయో లేదో తెలియదు కానీ అందరినీ గుర్తుపెట్టుకొని మా వాసన మాత్రం పుట్టింటి పట్టు చీరగా మా అందరికీ ఇచ్చారు. మళ్ళీ అలాగే మగవాళ్ళని కూడా ఇద్దరిని భార్య భర్తలు ఇద్దరిని దీవించి స్థలంతో పాటు అది కూడా ఇవ్వాలి, బట్టలు వాళ్ళిద్దరికి ఆశీర్వదించాలని చెప్పేసి అంత మంచి మనసున్న వాసన మనకి ఎప్పుడు కూడా ఆయనే ఉండాలి, ఆయనే రావాలి, ఆయనే మంచి మెజార్టీతో ఆయన ఎలాగో వస్తారు. కాకపోతే ఏంటంటే 175/175. నాకు తెలిసినంతలో చిన్నపిల్లలకి ఫుడ్ కానీ రాగి జావ కానీ మనం ఇంట్లో ఒక్కరోజు టిఫిన్ పెట్టకపోతే తరిం బయటికి పంపిస్తాం. ఆయన అలా కాదు, అన్నీ పర్యవేక్షిస్తున్నారు. రాగి జావ వస్తుందా, పిల్లలకి అన్నీ ఇస్తున్నారా లేదా, వాళ్ళే కదా రేపు భవిష్యత్తుకి ముందు తరాలు. నాకు మాత్రం ఆ విషయంలో నేడు నాడు స్కూల్స్ రెడీ చేయడం కానీ అంతకుముందు ఎప్పుడు మేము చదువుకున్నాం అదే గవర్నమెంట్ స్కూల్స్లో. ఎప్పుడు మేము అంత పాలు పోసి ఎత్తినంత స్కూల్స్ ఎక్కడ చూడలేం. ఎక్కడ లంచాలు లేనిది రావాలని చూస్తున్నారు. ఇదంతా నాకు తెలిసి అభివృద్ధి అనుకుంటున్నా. ఇంకా మరి నాకు తెలిసినంత వరకు అదే చెప్తున్నా. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఆయనకు వెయ్యకపోతే మాత్రం మోసం చేసినారు. ఒంగోలు నియోజకవర్గం దాదాపు 4,300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతోటి ఈరోజు ముందజల్లో ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దీని అందరికీ కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన కృషి ఫలితమే ఈరోజు ఒంగోలు నియోజకవర్గం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అత్యధికంగా జరిగాయని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సరే ఎక్కడో నియోజకవర్గం రాష్ట్రం కాకుండా మన 19వ డివిజన్ పరిధిలోనే చూసుకుంటే వాసన్న 2019లో గెలిచిన దగ్గర నుంచి మీ అందరికి కూడా తెలుసు. మరి ఒంగోలులో ఉన్న 50 డివిజన్లలో కూడా దాదాపు మన డివిజన్ని వాసన్న ఎంతో అడిగిన వెంటనే దాదాపు ఈరోజు 12 కోట్ల రూపాయలు ఈరోజు పనులు ఒక్క మన 12 కోట్ల రూపాయల పనులు వాసన గెలిచిన దగ్గర నుంచి ఈ 19వ డివిజన్లోనే జరిగాయని చెప్పని మీ అందరూ కూడా తెలుసు. 12 కోట్లు జరిగింది. కనీసం 1200 మనం మెజార్టీ ఇవ్వద్దా? ఇద్దామా? ఖచ్చితంగా పోయిన ఎలక్షన్స్కి నాకు 1000 మెజార్టీ ఇచ్చారు. ఆ 200 తగ్గినా కానీ అదే 1000 మెజార్టీ తోటి మన 19వ డివిజన్ రావాలని చెప్పని మీ అందరూ సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి మీ అందరూ. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అలుపెరిగిన పోరాటం చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాలాజీ వెల్లడించారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘం రాష్ట్రంలోనే నంబర్ 1 సంఘం కావటం ఖాయమన్నారు. ఒంగోలులోని కేశవ్ భవన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కె మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి టి దిలీప్ చక్రవర్తి, నాయకులు లక్ష్మీనారాయణ, హిమజ, గుణప్రసాద్, చంద్రశేఖర్ శర్మ, కోటేశ్వరరావు, శంకరరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అనుక్షణము కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాన్ని గమనించినటువంటి వ్యక్తిగా చెప్తున్నాం. ఆ క్షణం నుంచి కూడా అంతవరకు చాలా మంది చాలా చక్కగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేశారు. అయితే మేమిద్దరం ఎన్నికైన తర్వాత మరి రామలక్ష్మణానో బలరామకృష్ణనానో లేదంటే కృష్ణార్జునానో కానీ నిజంగా నేను చెప్పుకోవాల్సినటువంటిది ఒక ఆనంద బాష్పాలతో చెప్తున్నాను. మరి మాకు ఓడి 2022 అక్టోబర్లో వచ్చింది. అక్కడ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తెచ్చాం. పునీత చెన్నతెరీసమ్మ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
పాపుల కోసం యేసుక్రీస్తు మరణించిన దినమైన ఈరోజు శిలువపై ఉన్న యేసు ప్రతిమను పునీత చిన్న తెరీసా సంఘస్థులు మోశారు. పలు గీతాలను ఆలపిస్తూ డాన్ బాస్కో స్కూలు నుండి అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో రెవరెండ్ డిఎస్ పాల్, అసిస్టెంట్ ఫాదర్ జయన్న, డాన్ బాస్కో ఫాదర్స్, నీలంపాలెం యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమినెత్తురై ఒలికింది ఒలికింది. స్వస్థతనొసగిన తనువుపై కొరడా చెల్లంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం, కదిలింది కరుణ రథం. పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా, ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా, బెదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు మళ్లీ అందాలంటే తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రజలను కోరారు. 45వ డివిజన్ నాగేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నియోజకవర్గంలో బాలినేని చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. నగరంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలైన 25,000 మందికి ఇళ్ల పట్టాలు తిరిగి ప్రభుత్వం రాగానే సొంత ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతారని హామీ ఇచ్చారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వై జగన్మోహన్ రెడ్డిని, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపూస కుమారి, వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్రెడ్డి, వైసీపీ నాయకులు నరాల రమణారెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, కామేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాయి రామకృష్ణారెడ్డి, మందుల, రావి రమణమ్మ, గురవారెడ్డి, తిప్పారెడ్డి, కొండారెడ్డి, సురేష్, నరసారెడ్డి, నరసింహారెడ్డి, సోమశేఖర్, టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ సుభాన్బి, కరుణాకర్, నాగూర్, రమ్య, ప్రవల్లిక, ఎంపీపీ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. కామేష్ తప్పకుండా శాంతి ఏపీఎం డిగ్రీ కాలేజ్ అందుకే మళ్ళీ సరే రోడ్డు కూడా ఇవ్వాలి సర్టిఫికేట్ అవి తీసుకున్నాక నేను చేసి ఫైనల్ వాళ్ళకి అడ్డం వస్తుంది. అందరూ ఫ్యాన్ కొట్టేసి గెలిపియండి వాసు గారు. ఇవ్వరయ్యా అది చూపిస్తాను. జేపంగులూరు మండలం ముప్పవరంలోని మండల పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే రవికుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ ఇన్ఛార్జీలు, పేజీ నేస్తం సభ్యులు ఓటర్ లిస్టుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని రవికుమార్ సూచించారు. ప్రజలు వ్యవస్థల్లో విధానాల్లో మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి ఘన విజయం సాధించబోతుందని, రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. ఓటు వేస్తారు లేదు నేనైతే గ్యారెంటీ చెప్పలేను, కానీ మన పార్టీ సింబల్ అలవాటైన వాడైతే గ్యారెంటీ వేస్తారు. దాన్ని నాకైతే నాకున్న అనుభవం కానీ నాకున్న నాలెడ్జ్లో నాకు అనిపించింది. అందుకని మీకు చెప్తా, ఇది 180 పోలు అవుతాయి. 180లో ఒక 20 పోతాయి, 20 పోతాయి, 40 అట్లా 150 ఓట్లు. 60 అంటే 60 మొత్తం అంటున్నాం, దాదాపు 10 మంది ఉండొచ్చు అంతే. 10 మంది ఓకే.
ఉంటాయి. అదే కదా 20%, 10% అంటే ఎప్పుడు ఎక్కువ టచ్ ఉండాలా? ఇది టచ్ లో పెట్టండి. ఎందుకంటే గ్రామ ఓట్లు ఐదు పోతాయి కాబట్టి ఈ టచ్ లో ఉంటేనే మన మొత్తం ఉంటాయి. ప్రతి ఓటు ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా సాయి శకం సాయి పంచారామంలో 20వ వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రసన్న సాయి షిరిడి సాయిబాబా సేవాశ్రమం ట్రస్ట్ అధ్యక్షులు ఐ రవికాంత్ తెలిపారు. కొత్తపట్నం మండలం ఆకుల అల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా పంచారామాల వార్షికోత్సవ వేడుకలు వివరాలు తెలిపారు. షిరిడి సాయిబాబా సేవాశ్రమం 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసన్న సాయి 108 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూపం వార్షికోత్సవాలు జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు ఉదయం హోమం, సాయంత్రం ప్రత్యేక పూజలు, సాయినాథుని సంకీర్తన జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు శ్రీ సాయి, జయ సాయి, జై జయ సాయి అఖండ నామ సంకీర్తన, మధ్యాహ్నం బాబా నగరోత్సవం జరుగుతుందని అన్నారు. 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయి నామాలు గల సాయి కోటి పుస్తకాలు భక్తులచే సాయి కోటి మహాస్తూపంలో వేయించే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. స్తూపాన్ని కూడా తాకనిస్తారని అన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సాయి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. బాబా వారి యొక్క 20వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇది శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం ఆకులల్లూరు సాయి పంచారామం. ఇక్కడ 5 మందిరాలు, పైన 108 అడుగుల సాయి కోటి మహాస్తూపం, దానిపైన బాబా వారి యొక్క 25 అడుగుల విగ్రహం ఉంది స్తూపం పైన. ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా ఇక్కడ పవిత్రోత్సవ కార్యక్రమాలు, పవిత్రమైనటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చి చక్కగా అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని పవిత్రపడే అవకాశం చాలా ఉంది. ఈ వారం రోజులు కూడా ఇక్కడ ఉదయం 8 గంటలకి హోమ పూజలు జరుగుతాయి. అందరూ కూడా భక్తులంతా కూడా పాల్గొనవచ్చు. అలాగే సాయంత్రం 6:30కి పవిత్రోత్సవ పూజలు జరుగుతాయి. ఇందులో కూడా అందరూ భక్తులంతా కూడా పాల్గొనవచ్చు. 1, 2 తారీఖులు, ఏప్రిల్ 1, 2 తారీఖుల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 2:30, 3 గంటల నుంచి బాబావారి ఊరేగింపు ఆకులల్లూరు గ్రామంలో జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ బాబావారి యొక్క ఊరేగింపులో పాల్గొనవచ్చు. అలా పాల్గొంటే ఏమిటంటే బాబావారి వెనక మనం నడిస్తే మన జీవితాంతం శ్రీ షిరిడి సాయిబాబా మన వెనక నడుస్తారు అని ఒక నమ్మకం. వారు మన వెనక నడిస్తే మనకు ముందు జరిగేటువంటి ఏ ఆపదలు రాకుండా వారే కాచుకుంటారని ఒక నమ్మకం. అలాగే ఆ రోజు రాత్రి 6 గంటల నుంచి 2వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అయినటువంటి అఖండ సాయినామం జరుగుతుంది. అలాగే బాబావారి మీద పుష్పాలు అభిషేకించేటువంటి కార్యక్రమం, పుష్పాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అలాగే బాబావారి జీవిత చరిత్ర అంతా కూడా 1 గంట, గంటన్నర బాబావారి మాటలు, పాటల రూపంలో అన్నీ కూడా బాబావారి జీవితాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి దివ్య సత్సంగ ప్రసంగం కూడా ఎల్సిడి టీవీలో వేయడం జరుగుతుంది. అలాగే 2వ తారీఖు ఉదయం 4:30 గంటల నుండి శ్రీ సాయి వ్రాసినటువంటి సాయికోటి పుస్తకాలను ఈ యొక్క సాయికోటి మహాస్తూపంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. 5 కోట్ల నామాలు ఈ యొక్క స్తూపంలో నిక్షిప్తం చేయబడతాయి ప్రతి సంవత్సరం కూడాను. ఆ రోజు మాత్రమే ఈ స్తూపాన్ని తాకడానికి వీలుంటుంది. అదే ఈ స్తూపం యొక్క శాంటిటీ. కాబట్టి భక్తులందరూ కూడా 2వ తారీఖు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి ఈ యొక్క సాయికోటి పుస్తకాలన్నీ కూడా బాబావారి యొక్క ఈ స్తూపంలో వేసి అందరూ కూడా పవిత్రులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ స్తూపంలో పుస్తకాలు వేయటం ఏమిటి అంటే మన యొక్క కర్మ దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బాబావారిని ప్రార్థించి ఒకసారి ఆ పుస్తకాన్ని లోపలికి వదిలితే బాబావారి పుస్తకంతో పాటు మన దోషాలు కూడా తీసివేసేటువంటి అవకాశం ఉంది అని మహాత్ములు చెబుతున్నారు. కాబట్టి ఇది గమనించి అందరూ కూడా వచ్చి ఇక ముందు జీవితంలో ఏ పొరపాట్లు, తప్పులు చేయకుండా ఉంటే జీవితం చక్కగా, హాయిగా, ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు, వార్షికోత్సవం కార్యక్రమాలు భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి చూసి ఆనందించి
భక్తులందరూ కూడా బాబా వారి యొక్క దివ్య అనుగ్రహాశీస్సులు, పూజ్య గురుదేవుల దివ్య అనుగ్రహాశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఒంగోలు కబాడీపాలెంలోని ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘంలో గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రపంచ మానవాళి పాప పరిహారమైన యేసుక్రీస్తు శిలువుపై బలైన ఘట్టాన్ని చర్చి సీనియర్ పాస్టర్ భగవాన్ దాస్ తెలియజేశారు. శిలువుపై యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లో 7 మాటలను పాస్టర్ భగవాన్ దాస్ చెప్పగా మిగిలిన 6 మాటలను భరత్, స్టీఫెన్, కృపావతి, లలితమ్మ, స్టాన్లీ, డేవిడ్ చెప్పి దేవుని ప్రేమను తెలియజేశారు. గుడ్ ఫ్రైడే సర్వీసును సంఘ సహాయ కాపరి యోనోష్ పాలస్ నడిపించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. మీరు తండ్రికి, మీరు దేవాతి దేవునికి కుమారులుగా ఉండాలి అంటే ఎవరిని ప్రేమించాలి? నిన్ను ప్రేమించేవారిని ప్రేమించండి, తప్పు కాదు. మిమ్మల్ని ద్వేషించేవారిని, శిక్షించేవారిని, మిమ్మల్ని సిలువేసేవారిని, రాళ్ళతో కొట్టేవారిని ప్రేమించిన యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పడమే కాదు, ఆయన చేశాడు. ఆయన బోధించడమే కాదు, ఆ వాక్కును ఆయన నెరవేర్చాడు. అమ్మా ప్రైజ్ ది లార్డ్. వినాలి. కాబట్టి చివరిగా యేసు ప్రభు పలికినటువంటి ఈ 7వ మాటలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఆయన ఏదైతే బోధించాడో, నడిచాడో దాని ప్రకారమే ఆయన నెరవేర్చి చివరి క్షణములో ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అద్దంకిలో ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ గుంటూరు విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిందే మనందరి పార్టీ తెలుగుదేశం పార్టీ అని సీనియర్ నాయకులు మన్నం త్రిమూర్తులు కొనియాడారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా టీడీపీ విజయానికి కృషి చేసి గొట్టిపాటి రవికుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చిన్ని శ్రీనివాసరావు, నాగినేని రామకృష్ణ, కంపా రజనీ, షేక్ జహీరా, అత్తలూరి రమేష్, వడ్లపల్లి పూర్ణచంద్రరావు, కాకాని అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నాం అంటే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మహానుభావుడు. ఆ రోజుల్లో కుల మతాలు లేకుండా నందమూరి తారక రామారావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. పేదవాడికి పక్కా ఇల్లు కట్టాలని, తర్వాత పెన్షన్లు కానీ మరి ఎన్నో చెప్పుకుంటా పోతే నందమూరి తారక రామారావు గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పాలంటే రోజులు తరిపోతాయి. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం చెబుతూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని ప్రజాస్వామ్యం వైపు నడవాలని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, సైకిల్ గుర్తుగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడిది పార్టీ అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ వర్డ్ ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా వాడలేదు. అలాంటి వర్డ్స్ వాడి బడుగు బలహీన వర్గాల గుండెల్లో దేవుడుల చిరస్థాయిగా నిలిచిపోయిన అన్న నందమూరి తారక రామారావు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 30/3/2024 శనివారం. సహారీ ఉదయం 4:46 ఇఫ్తారీ సాయంత్రం 6:25. సత్యన్యూస్లో నేటి మాట. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో, కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.